నమస్తే అండి. నమస్తే. అండి అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన. మైనర్ బాలిక అంటున్నారు. అంటే ఇంటర్ కాబట్టి మైనర్ బాలిక అంటున్నారు. బట్ వార్తల్లో మనం చూస్తే కొంతమంది 19 ఇయర్స్ అన్నారు. కొంతమంది 20 ఇయర్స్ అన్నారు. ఇంటర్ పాలు కంటే జనరల్‌గా 17 ఇయర్స్ ఉంటాయి. అంటారు. కాకపోతే కొంత మనం వచ్చిన సమాచారం 19 అంటున్నారు. 20 అంటున్నారు. మేబీ ఫెయిల్ అయ్యి మళ్ళీ రావడమో మరి ఏం జరిగిందో తెలీదు. సో మైనర్ బాలిక అంటున్నారు కాబట్టి మైనర్ బాలిక. ఇన్‌స్టాలో పరిచయాలు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి బండెక్కెళ్ళింది. మరి రాలే. తగలబెట్టేసారు ఆ అమ్మాయిని. ఆ చేసిన అబ్బాయి కూడా ఏజ్‌డోడు కాదు. చిన్న పిల్లోడే. వీళ్ళకి 19, 20, 25 లోపు పిల్లలకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అమ్మాయి చిన్నమ్మాయే. వాడు చిన్న పిల్లోడే. ఏజ్ తగ్గ పనులు చేస్తూ ఉంటాం కదా! పెట్రోల్ పొయ్యాలి, చంపేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? భయం అనిపించట్లేదా తుప్పల్లోకెళ్ళడం? ఎంత భయం. ఇప్పుడు మనమే ఎళ్ళాలంటే భయపడిపోతాం. చీకటిగుంది, కుక్కలుంటాయేమో, దెయ్యాలొస్తాయేమో అని. నేను లైటర్ వేలో చెప్తున్నాను కానీ, ఒక రకంగా చెప్పంటే సమాజంలో ఎటు పోతుంది అనే ఒక భయం ఏయట్లేదు? అంటే ఇక్కడ ఒకటి మనం సీరియస్‌గా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరన్నారు ఇప్పుడు వీళ్ళు వయసుకు తగ్గట్లుగా ఎందుకు ఉండట్లేదు? హ్మ్. వయసుకు తగ్గ ఆలోచనలు చేయాలి కదా అని. అసలిప్పుడు బాల్యం ఉందా ఎవరికైనా? నిజమండి. లేదు. బాల్యం లేదు. ఎందుకంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి అది వాచ్‌మెన్ ఇల్లా, డబ్బులున్నోళ్ళ ఇల్లా, డబ్బులు లేనోళ్ళ ఇల్లా, మధ్యతరగతి ఇల్లా అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు. ఈ ఫోన్లు అన్నీ స్మార్ట్ ఫోన్లు. ఎక్కడో ఒక మామూలు కీప్యాడ్ ఫోన్ ఉంటే, డబ్బా ఫోన్ ఉంటే యెస్. అది మాట. కీప్యాడ్ అంటే గొడవలైపోతాయి మళ్ళీని. డబ్బా ఫోన్‌లంటారు పిల్లలు వాటిలిని. ఆ! అయితే ఆ డబ్బా ఫోన్లు ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ మంది అయిపోయారు. అందరికి చదువు రానోళ్ళకి, చదువొచ్చినోళ్ళకి అందరికీ స్మార్ట్ ఫోన్లు అలవాటయిపోయినాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏం చూస్తున్నారు అనేది గనక మనం ఒకసారి చూస్తే హ్మ్, ఏవైతే వయసు తగ్గయి చూడాలో అవి చూడట్లేదు అనేది క్లియర్. షార్ట్స్ పెడుతున్నారు. హ్మ్. షార్ట్స్. ఈ షార్ట్స్‌లో భయంకరమైన బూతులుంటున్నాయి. కదండీ! వయసును మించిన మాటలుంటున్నాయి. ముదురు మాటలుంటున్నాయి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ ముదురు మాటల్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన మన ఇంట్లోకొచ్చింది అంటే ఇప్పుడు చూడండి, ఒక మనిషి తెలియని మనిషి మన గుమ్మం బయట నుంచొని మాట్లాడతాడు. తెలిసిన మనిషి గుమ్మం లోపలికొచ్చి మాట్లాడతాడు. ఇంకా తెలిసిన మనిషి హాల్ లోపలికొచ్చి మాట్లాడతాడు. అవును. ఇంకా తెలిసిన మనిషి మన బెడ్‌రూమ్‌లోకొస్తాడు. మన బాత్రూమ్‌ని యూజ్ చేసుకుంటాడు. ఇప్పుడు మన అబ్బాయికి ఆ వచ్చిన ఆయన ఎవరో తెలియకపోవచ్చు. వచ్చిన ఆవిడ ఎవరో తెలియకపోవచ్చు. ఆ వచ్చిన ఆవిడ ఇంత లోపలికొచ్చేసిందంటే ఈవిడెవరో మనకు కావాల్సిన ఆవిడే అవును. అనుకుంటారా లేదా? అనుకుంటారుగా. అలాగే మనుషుల్ని ఎలా అయితే కావాల్సిన వాళ్ళు, దగ్గర వాళ్ళు అనుకుంటారో, ఈ ఈ విషయాలు కూడా అట్లాంటివే. ఈ విషయాలు మన దగ్గరికి ఎక్కువొచ్చేస్తున్నాయి. ఈ ఎక్కువ వచ్చేసే దాంట్లో రా రీల్సు, షార్ట్సు, ఇంకొంచెం వయసు పెరిగితే పోర్న్ వస్తుంది. ఇంకొంచెం పెరిగితే సినిమాలు, ఆహ్, అడల్ట్ కంటెంట్ సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు పాన్ వరకు వెళ్ళక్కర్లేదండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఏ రేటెడ్ సినిమా ఏది చూసినా ఆ! మినిమమ్ నాలెడ్జ్ పిల్లలకు తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. మరి నిన్నగాక మొన్న 'సంక్రాంతికొస్తున్నాం' అనే సినిమా ఉంది. హ్మ్. ఆ సినిమాలో బుడ్డోడి మాటలేంటండి, ఆ బుడ్డోడిని చూసి ఎంతమంది బుడ్డోళ్ళు అవే మాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి? దానికి చిన్న పెద్ద అందరూ నవ్వారు కూడాను. అందరూ నవ్వేస్తున్నారు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు. అవును. సరే, ఈ ఈ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొంచెం దాటి ముందుకెళ్తే మనకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసినాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఓటీటీలో వచ్చే సినిమాలు కావచ్చు, ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు కావచ్చు, ఇంతకుముందు మన నట్టింట్లోకి వచ్చేవి కాదు. మనం వెళ్లి చూడాలంటే బయటికెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడేమైపోయింది? నట్టింట్లోకి వచ్చేసినాయి. నట్టింట్లోకేటండి మన చేతిలో ఎక్కడ పడితే అక్కడ చేతిలోకి పట్టుకెళ్ళొచ్చు. వచ్చేసినాయి. ఇంట్లో ఉంటే చూడక్కర్లేదు. ఇంకెక్కడైనా చూడొచ్చు. నేనేమంటున్నానంటే ఫోన్లు అందుబాటులో ఉన్నా లేకపోయినా గానీ, ఒక టీవీ అందుబాటులో ఉంటే కూడా ఈ టీవీలో ఇయన్నీ వచ్చేస్తున్నాయి. అవును. ఇప్పుడు పిల్లల్ని ఏదైనా సీన్‌లు వచ్చినప్పుడు కళ్ళు మూస్తుంటారు సినిమా హాల్‌కెళ్ళినప్పుడు. హ్మ్. అసలు మీరు పిల్లల్ని సినిమాలకి ఎందుకు తీసుకెళ్తారు? ఆ సినిమా ఏంటో మీకు ఎంతో కొంత అర్థం కాకుండా ఉంటదా? అలాంటి సినిమాకి తీసుకెళ్ళడం ఎందుకు? ఆళ్ళు కళ్ళు మూయడం దేనికి? పేరెంట్స్‌ది సినిమాలు తీసేవాళ్ళది తప్పు నేను కాదనట్ల.
వాళ్ళు తీస్తున్నారు, మీరు చూస్తున్నారు, పిల్లలకు చూపిస్తున్నారు. దీనివల్ల వయసును మించిన జ్ఞానం ఎక్కువైపోతుంది. ఈ జ్ఞానం అది సెక్స్ పట్ల కావచ్చు, లేకపోతే ఇంటిమేట్ రిలేషన్స్ పట్ల కావచ్చు, లవ్ ఇన్ఫాక్చువేషన్ కావచ్చు, మీరు పేర్లు ఏమన్నా పెట్టుకోండి కానీ ఈ పిల్లలు మట్టుకు చాలా త్వరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అవునండి. ఈ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు సహజంగా ఇప్పుడు వీళ్ళు వాడుతున్న ఫోన్ల వల్ల, స్మార్ట్ ఫోన్ల వల్ల పరిచయం అవుతున్నారు. ఇదివరకు ఒక అమ్మాయికి సైట్ కొట్టాలి అంటే ఉమెన్స్ కాలేజీ దగ్గరకో, లేకపోతే కో ఎడ్యుకేషన్ కాలేజ్ దగ్గరకో, సినిమా హాల్ దగ్గర ఎక్కడో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంట్లో కూర్చొని, బాత్రూంలో కూర్చొని ఫేస్బుక్లోకి వెళ్తేనో, ఇన్స్టాలోకి వెళ్తేనో అమ్మాయిలు దొరికే పరిస్థితి. ఇవన్నీ సరిపోనట్టు డేటింగ్ యాప్లు, ఫ్రెండ్షిప్ యాప్లు. మీ ఫ్రెండ్షిప్ యాప్లు అనకండి, అవి డేటింగ్ యాప్లే. ఓకే. యాప్లు ఇవన్నీ వచ్చేస్తే పరిచయాలు అయిపోతున్నాయి. పరిచయం అయిన తర్వాత పరిచయాలుగా ఆగుతాయా? కలవాలి, కాఫీ, కలవాలి, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అక్కడి నుంచి ఇవాళ వీళ్ళింట్లోనో వాళ్ళింట్లోనో కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓయో రూమ్స్ ఉన్నాయి, కలుసుకుంటున్నారు. అన్నీ అందుబాటులోకి వచ్చాయండి. అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి. ఏవైతే రాకూడదో, ఏదైతే రావాలో అది వదిలేసేసి విద్య రావాలి, ఉపాధి రావాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, నైపుణ్యాలు నేర్చుకోవాలి. మనిషి బతకాలి అంటే, ఆర్థిక స్వాతంత్రం రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే పునాదులు ఒకేసారి 21 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఎగురుకుంటా మన దగ్గరికి వచ్చేయవు. దీనికి పునాది చిన్నప్పటి నుంచినే పడాలి. అవును. అవేవి ఆ పునాదులు వేసే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండట్లేదు, వేయించుకోవాలనే ఉద్దేశంలో వీళ్ళు ఉండట్లేదు. ఈ ఇద్దరికి ఉన్నా కానీ చుట్టూ పరిస్థితులు అందులో అనుకూలంగా లేవు. దాంతో వీళ్ళకి ఈజీగా దొరికేది ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఈజీగా దొరుకుతున్నాడు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఈజీగా దొరుకుతుంది. ఇవన్నీ సరిపోనట్లు ఏ అబద్ధాలు చెప్పి సొంత ఇంట్లోనే దొంగతనాలు చేసి, షాపింగ్లు చేసి, మాల్స్కి వెళ్ళి చూసి, ఓయో రూములు బుక్ చేసుకుని ఏదైతే చేయకూడదో అవన్నీ చేసేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి మైనరా, ఈ అమ్మాయి మేజరా, లేకపోతే ఆ అబ్బాయి మైనరా మేజరా అనేది ఎక్కడ ఆ భయము భక్తి ఎక్కడా ఉండట్లేదు. దానికి పరిధులు లేవు, పరిమితులు లేవు. ఇప్పుడు నా బాధ ఏంటంటే మైనర్ బాలికల్ని ఇలాంటి వ్యవహారాలతోటి గర్భవతులను కూడా చేసేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇలా చేసిన తరువాత బయట పడగలిగే పరిస్థితి డబ్బులున్న వాళ్ళకే ఉంటుంది. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఆ పిల్లవాడు నిందితుడే కావచ్చు, ఒక మైనర్ నిందితుడైతే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు. ఒక్కసారి ఆ ఏజ్లో జైలుకి వెళ్ళాడు అంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అవును కదా, ప్రతి దాని మీద తెలిసిపోతుంది కదా. అంతే కదా, ఇంకా వాడికి ఏంటి ఉంటుంది జీవితం? ఎంత కాదన్నా ఆ టైంలో నేను అలా చేశాడంటే ఇప్పుడు బుర్ర పెరిగాక ఇంకేం చేస్తాడో అంటాడు అనే ఒక భయం ఉంటుంది. అవును. మరి ఈ పరిస్థితుల్లో మరి ఆ అమ్మాయిని వాడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు అని అంటే, అంత దుస్సాహసానికి ఒడిగట్టాడు అంటే అది నిజంగా విచక్షణ జ్ఞానం లేని వయసు, ఆలోచించని వయసు. ఏమైనా చెయ్యాలి, ఏం చేసినా ఏమీ కాదు అనుకునే ఒక తెంపరితనం ఉన్న వయసు. ఆ వయసులో వాళ్ళు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి, కాలేజీలో ఉండాలి. అలా ఉండవలసిన వాళ్ళు అక్కడ పూర్తిగా ఉండుంటే గనక, అంటే ధ్యాస అంతా అక్కడ ఉండుంటే, రాత్రి 9:30కి వెళ్ళారు అంటున్నారు. ఆ టైంలో పిల్లడు ఇంట్లో కదా ఉండాలి. చిన్నపిల్లడే కదా, పిల్లోడైనా పిల్లైనా ఇంట్లో ఉండాలి ఆ టైంలో. మరి ఇప్పుడు తల్లిదండ్రులు చేసే తప్పు కూడా అంతే. ఇవాళ ఆడపిల్లల్ని వదిలేస్తున్నారు అని అంటున్నారు కానీ ఆడపిల్లే కాదు, మగపిల్లోడు కూడా ఉండాలి జాగ్రత్తగా. అదే మగపిల్లోడైనా ఆడపిల్ల అయినా వాడికి మాత్రం ఏం పని? అంతే కదా. మరి ఎందుకు ఎలా చేస్తున్నారు? మగపిల్లాడికి ఏమీ కాదు కదా, వాడేం అత్యాచారానికి గురవుతాడా?
అనే ఒక ధీమా ఉంటుంది తల్లిదండ్రులకి. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మగపిల్లల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందుకని మీరు మీ పిల్లల్ని కనీసం ఒక వయసు వచ్చే వరకు వాళ్ళని సరిగా పెంచుకోవాలి అని చెప్తాము. అంతకు మించి ఇంకేం చెప్తాము? పైగా చిన్నప్పటి నుంచినే చట్టాల పట్ల అవగాహన కల్పించాలి అని మనకి జస్టిస్ వర్మ గారి కమిషన్ ద్వారా చెప్పారు. నిర్భయ ఫండ్ పెట్టిందే అందుకు. కానీ అసలు నిర్భయ ఫండ్ ఏమైపోయిందో, అసలు ఉందని ఎవరికి తెలుసు, పని చేస్తుందని ఎవరికి తెలుసు. పని చేస్తున్నారు వాళ్ళు కూడా ఏమీ బాధ్యత లేకోకుండా నిర్భయ ఫండ్ని వేరే వేరే వాటికి వాడేసేసుకుని. ఈ అవగాహన చాలా కావాలండి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. వాటికి విస్తృతమైన ప్రచారం కావాలి. అవి ఏవీ చెయ్యట్లేదు. చెయ్యకపోగా ఆడపిల్ల నా ఆస్తి, నేను మగాడిని ఏమైనా చేస్తా, ఆడపిల్ల అంటే నా కింద అణిగిమణిగి ఉండాలి, ఇట్లాంటి మనస్తత్వం మగపిల్లల్లో పెరిగిపోతుంది. దానికి పరాకాష్టే ఇట్లాంటి హత్యలు. థ్యాంక్ యూ అండి.